ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. రాహు శనీశ్వరుడు మీ జీవితంలో ఒక మార్పు అనేది తెచ్చిపెడుతున్నారు. అది మంచా మీకు చెడా అనేది తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే రాబోయే 2 రోజుల్లో మీకు మీ సహనానికి మీ ఓపికకు ఇది ఒక పెద్ద పరీక్ష. కాబట్టి ఏ విధంగా ఉంటుంది, అలాగే సింహరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, వీరు చాలా మంచివారు, అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, కానీ ఎవ్వరి సహాయం తీసుకోరు. అడవికి సింహం ఎలా ఉంటుందో వీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సహాయం చేసే గుణం ఎందుకుందంటే, వీరు ఒక రాజుల బ్రతకాలని, సమాజంలో గొప్ప వ్యక్తిలా ఉండాలని అనుకుంటారు. వీటికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ రాశి వారికి కోపం కూడా ఉంటుంది. కాస్త గర్వం అనేది ఉంటుంది. ఆ గర్వంతో కొన్ని చేసే పనుల్లో నష్టం అనేది కూడా కలుగుతుంది. ఈ రోజున ఒక రహస్యం అనేది బయటపడుతుంది. ఆ రహస్యం ఏమిటంటే, ఆర్ అనే అక్షరం వ్యక్తితో ఆ రహస్యం అనేది బయటపడుతుంది. ఇంకా ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలో ఎలా ఉంటున్నారు, వారు మీతో ఎలా నడుచుకుంటున్నారు, మీ రహస్యాలు బయట పెడుతున్నారా లేదా మీకు ప్రేమగా ఉంటున్నారా అనేది బయటపడుతుంది. ఇప్పటి వరకు మీ కళ్ళ ముందు ఉన్న భ్రమంతా తొలగిపోయి పచ్చి నిజం అనేది బయటపడుతుంది. మీరు ప్రాణంగా నమ్మారో, ఎవరు మిమ్మల్ని శ్రేయోభిలాషి అనుకున్నారో, ఎవరు మీకోసం ఉంటున్నారో, ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వారే మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారే ఆర్ అనే అక్షరం వ్యక్తి అసలు స్వరూపం ఈ రోజున బయటపడుతుంది. కాబట్టి వారెవరో ఈ రోజున తెలుస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారిని ఎవ్వరూ మోసం చేయరు, కానీ కొంతమంది వ్యక్తులు వీరిని చాలా పొగుడుతూ, వీరిపై ప్రేమ చూపిస్తూ, వీరిని ఆకర్షిస్తూ కొంతమంది మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వ్యక్తి చాలా గంభీరంగా గర్జనలా ఉంటారు, కానీ కొంతమంది విషయాలలో మోసపోతారు. వారే ఆర్ అనే అక్షరం వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు, కానీ ఇంతకాలంగా మీరు తెలుసుకోలేకపోయారు. ఈ రోజున బయటపడుతుంది. మిమ్మల్ని నమ్మించి వంచిన వారు, మీ వెనుక గోతులు తీస్తున్నవారు ఈ రోజున వారెవరో తెలుస్తుంది. ఈ నిజం వలన మిమ్మల్ని నష్టం నుండి బయటపడడానికి ఆ దైవ నిర్ణయం మాత్రమే. కాబట్టి సూర్యుడు కూడా వీరికి అనుకూలంగా ఉండడంతో ప్రకాశవంతంగా వీరి జీవితం మారబోతుంది. కాబట్టి ఆ దైవ నిర్ణయం మీకు ఈ రోజున తెలుస్తుంది. వారెవరో, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు గోతులు తీస్తున్నారు అనేది ఈ రోజున తెలుస్తుంది. కాబట్టి ఆర్ అనే అక్షరం వ్యక్తి మీ బంధువుల, మీ చుట్టూ ఉన్న వారిలో లేదా మీ స్నేహితుల్లో ఖచ్చితంగా ఒకరు ఉన్నారు. వారు మిమ్మల్ని చాలా ప్రేమగా మాట్లాడుతూ, మీతో చాలా సంతోషంగా ఉంటూ మీ నిజాలు బయట పెడుతున్నారు. మీ రహస్యాలు బయట పెట్టడం వలన మీరు చేసే పనుల్లో ఆటంకాలు జరుగుతున్నాయి. అలాగే కుటుంబంలో కలహాలు వస్తున్నాయి. మీ తల్లిదండ్రులతో, మీ భాగస్వామితో లేదా ప్రేమలో ఉన్నవారైతే మీ పార్ట్నర్తో కూడా చిన్న చిన్న సమస్యలు చాలా రోజుల నుండి వస్తున్నాయి. వాటన్నిటికీ కారణం ఆర్ అనే అక్షరం వ్యక్తి మీకు 1కి 2 చెప్తూ మిమ్మల్ని, వారిని కలహాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారెవరో ఈ రోజున తెలుస్తుంది. వారితో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి కూడా తెలుసుకోండి. మిమ్మల్ని ఆ పెద్ద గండం నుండి బయట పెట్టడానికి, బయటపడేయడానికి ఆ పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండండి. అలాగే వారిపై ఎలాంటి కోపాలు ఉంచుకోకుండా మీరు ఉన్నట్లయితే, వారు ఎవరు, ఎలాంటి వారు అనేది తెలుసుకొని వారితో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే, వారికి దూరంగా ఉన్నట్లయితే మీకు సమస్య అనేది తొలగిపోతుంది. ఈ 2 రోజులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఎలాంటి వారు అనేది తెలుస్తుంది. అలాగే వ్యాపార విషయానికి వచ్చినట్లయితే, వ్యాపారంలో కూడా నష్టాలు కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానిని పక్కదారి పట్టించడానికి వారు మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని గమనిస్తూ మీ ఆలోచన విధానం పక్కదారి పెట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని విషయాలలో అలా కూడా చేశారు. మిమ్మల్ని పొగుడుతూ మీ చేసే ఆలోచన విధానం మార్చి వేరే విధంగా
ఉంటున్నారు. అలాగే ఆ ఆలోచన విధానంతో మీరు చాలా నష్టపోయారు. కానీ ఇప్పుడు మీ స్వంత నిర్ణయాలతో మీరు ఏదైనా సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కాబట్టి ఎవరిని నిర్ణయం అడగకండి. ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉన్న ఉద్యోగాన్ని కొన్ని రోజుల పాటు కొనసాగించండి. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే ఎవరి మాటలు నమ్మకుండా మీ ఉద్యోగం మీరు చూసుకోండి. ఇతరులతో ఎలాంటి అనవసర విషయాలు పెట్టకండి. ఇకపోతే మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు ఎలాంటి వారు అనేది తెలుస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గిపోయి చాలా సంతోషంగా ఉంటారు. మీ స్నేహితులతో కూడా ఈ రోజున సమయం చాలా సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. విందు భోజనాలు చేయడానికి ప్రయత్నించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి ఆలోచన విధానం వస్తుంది. దాని వలన ఇంట్లో సానుకూల సమయం అనేది మారుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. సుఖ సంతోషాలతో జీవితం ఎంతో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. అనుకూలంగా ఉన్న మీ ఆలోచనలన్నీ ఒకదానికొకటి స్పష్టత వస్తుంది. అలాగే ఆత్మగౌరవం పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అసలు విషయం ఏమిటో ఈరోజు బయటపడుతుంది. ఒక్కొక్క సూచనతో రాబోయే 2 రోజుల్లో మీరు ఏ విధంగా ఉంటారు, అలాగే మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేవి గమనించినట్లయితే ఏదైనా బయటపడుతుంది. ఆ రహస్యం ఖచ్చితంగా బయటపడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే పెద్ద ఆర్థిక నష్టం అనేది తొలగిపోయి వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని మీరు గమనించినట్లయితే ఆర్థిక సమస్య తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మీకు పెద్ద నష్టం రావడానికి ఆర్ అనే అక్షరం వ్యక్తి చాలా ప్రయత్నిస్తున్నారు. అందరికీ అండగా నిలుచున్న మీరు మీ మనసులో ఉన్న వేదన ఎవ్వరికీ చెప్పుకోరు. ఎలాంటి బాధ ఉన్నా కూడా మీ మనసులోనే దాచుకుంటారు. గౌరవం కోసం ప్రాణాలిచ్చే స్వభావం మీది. కాబట్టి ఎవరి దగ్గర తక్కువ కాకుండా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఎవరైనా మీపై చిన్న చూపు చూపించినట్లయితే మీరు అస్సలు తట్టుకోలేరు. కాబట్టి మీరు ఎలాంటి సమయంలో కూడా వృధా చేయకుండా మీ పని మీరు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కాబట్టి మీపై గౌరవం ఎక్కువగా ఉంటుంది. అలాగే కోపం తగ్గించుకొని నిజాయితీగా పట్టుదలతో ఉంటారు. దీనివలన మీరు ఏదైనా సాధిస్తారు. ఎవరి దగ్గర తక్కువ కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ప్రతిరోజు సాయంత్రం ఏకాంతంగా కాస్త సమయం గడపండి. అలా చేయడం వలన మీకు కోపం అనేది తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఆలోచన విధానం పెరుగుతుంది. మీకు గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది. ఈ రహస్యం కూడా బయటపడుతుంది. ఆ ఒంటరి సమయంలోనే మీ జీవిత నిర్ణయం, మీ ఆలోచన విశ్లేషణ అనేది మారుతుంది. సరైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఇలాంటి కష్టమైన మీరు సంతోషంగా అనుభవిస్తారు. ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకొని మరింత జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ రోజున కాస్త ఆలోచన విధానంతో సరైన మార్గంలో ముందుకు వెళ్ళినట్లయితే ఆ రహస్యం ఏమిటో బయటపడుతుంది. అలాగే ఎవరు ఎలాంటి వారు అనేది కూడా తెలుస్తుంది. వ్యాపారం, ఉద్యోగం అన్ని విషయాల్లో వీరికి ఆనందంగానే ఉంటుంది.